హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. సో పాయింట్స్ అనేది ఇవ్వండి మీకు వీడియో కానీ నచ్చితే. సో మన ఈ వీడియోలో ప్రొఫైల్ అనేది క్రిటికల్లీ ఇన్కంప్లీటెడ్ వస్తుంది. అలాగే కొంతమందికి ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి ఒక ఎర్రర్ అనేది డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది. అలాగే రీషెడ్యూల్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఇంకా చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. రీషెడ్యూల్ ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత రీ ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలి. ఇంకా చాలా మందికి డౌట్ ఏంటంటే పాస్ మార్క్స్ అనేది ఇంకా చాలా మంది, నేను దాని గురించి వీడియో అయితే చేశాను. రీషెడ్యూల్ గురించి, పాస్ మార్క్స్ గురించి కూడా వీడియో చేశాను. ఇంకా స్టిల్ చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్ గా అయితే డిస్కస్ చేద్దాం. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం రీషెడ్యూల్ గురించి మాట్లాడదాం. సో రీషెడ్యూల్ ఆప్షన్ అనేది ఎవరైతే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేశారో, ఒకవేళ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల కానీ, ఎగ్జామ్ అబార్ట్ అవ్వడం వల్ల కానీ మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయకపోతే వాళ్ళకందరికీ రీషెడ్యూల్ అనేది ఆప్షన్ అయితే వస్తుంది. కానీ ఎక్కడ వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలంటే, మీరు ఏదైతే కౌశల్యం వెబ్సైట్కి లాగిన్ పాస్వర్డ్ డీటెయిల్స్ అనేది మీ దగ్గర ఉన్నాయి కదా, దాంట్లోనే ఎగ్జామ్లోనే మీరు ఎగ్జామ్ దగ్గర అసెస్మెంట్స్ అనేవి ఉంటాయి. డాష్ బోర్డ్లోకి వెళ్తే అసెస్మెంట్స్ అనే దగ్గర అక్కడ రీషెడ్యూల్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాశారు కదా, స్కిల్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ అసెస్మెంట్, దాని కింద రీషెడ్యూల్ అనేది ఒక ఆప్షన్ అనేది వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు రీషెడ్యూల్ అవుతుంది. సో అది వచ్చిన దాకా వెయిట్ చేయాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే, కొంతమందికి ఇమీడియట్ గా ఎవరైతే ఎగ్జామ్ మిస్ అయ్యారో, అబార్ట్ అయిందో టెక్నికల్ ఎర్రర్ వల్ల, వాళ్ళకైతే ఇమీడియట్ గా రీషెడ్యూల్ అనేది, కొంతమందికి ఆటోమేటిక్ గా అయిపోయింది రీషెడ్యూల్. డాష్ బోర్డ్ లో మెసేజ్ కనిపించింది ఆటోమేటిక్ ఇంతకు ముందు, ఇప్పుడైతే అలా కనిపించట్లేదు. సో రీషెడ్యూల్ అనేది కొద్ది లేట్ అవుతున్నాయి. ఇంతకు ముందు అయితే ఇమీడియట్ గా అయిపోయి, మీరైతే డైలీ మీ వెబ్సైట్ కి లాగిన్ అయ్యి అక్కడ చెక్ చేసుకోండి రీషెడ్యూల్ ఆప్షన్ వచ్చిందా లేదా. రీషెడ్యూల్ ఆప్షన్ వచ్చింటే మీరు ఆ రీషెడ్యూల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది ఆటోమేటిక్గా అది రీషెడ్యూల్ చేస్తారు. మీరు డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోలేదు, ఆటోమేటిక్గా ఏ స్లాట్ అవైలబుల్ ఉంటుందో వాళ్ళకి ఆ విధంగా రీషెడ్యూల్ అవుతుంది. ఇక్కడ ఇంకా చాలా మంది డౌట్ ఏంటంటే, మేము ఒక అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసాము. సపోజ్ స్కిల్ అసెస్మెంట్ మేము కంప్లీట్ చేసాము, కమ్యూనికేషన్ అసెస్మెంట్ దగ్గరికి వచ్చేందుకు పవర్ పోయింది, మేము అది అటెంప్ట్ చేయలేకపోయాము, ఇప్పుడు మేము రీషెడ్యూల్ పెట్టుకుంటే 2 రాయాలా 1 రాయాలా అని అడుగుతున్నాం. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవ్వచ్చు రీషెడ్యూల్ కి. బట్ మీకు స్కోర్ కానీ, స్కిల్ అసెస్మెంట్ లో కానీ మీకు స్కోర్ తక్కువగా వచ్చింటే 30, 40, 50 ఇలా 60 లోపల ఏం వచ్చినా సరే వెంటనే మళ్ళీ మీకు రీషెడ్యూల్ ఆప్షన్ లో 2 రాయండి. స్కిల్ అసెస్మెంట్ లో మీకు మార్క్స్ అనేది బిలో 70 కన్నా తక్కువ వచ్చింటే దయచేసి మీరు స్కిల్ అసెస్మెంట్ తక్కువ వచ్చింది రాయండి. అలాగే కొంతమందికి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయ్యింది, స్కిల్ అసెస్మెంట్ అనే దగ్గర పవర్ పోవడం, టెక్నికల్ ఇష్యూ వల్ల చేయలేకపోయారు. బట్ మీకు కమ్యూనికేషన్ అసెస్మెంట్ లో C1, C2 గ్రేడ్లు ఏది వచ్చినా సరే మీరేమి, అది టాప్ గ్రేడ్. సో C1, C2 వస్తే యాజ్ పర్ CEFCR ప్రకారం C1, C2 అనేది అడ్వాన్స్ లెవెల్ అనమాట. మీరు ఇంగ్లీష్ అనేది ప్రొఫెషన్స్ అనేది అడ్వాన్స్ లెవెల్లో ఉంటేనే వాళ్ళకి C1, C2 వస్తుంది. సో వాళ్ళకేం మళ్ళీ మీరు రీఅటెంప్ట్ చేయాల్సిన పని లేదు. మీకు C1, C2 గ్రేడ్లో C2 వచ్చేసిందంటే ఇంకా టాప్ గ్రేడ్. మీరేం మళ్ళీ కమ్యూనికేషన్ అసెస్మెంట్కి రీషెడ్యూల్ పెట్టుకుంటే మళ్ళీ రాయాల్సిన పని లేదు. ఓకేనా? సో ఈ విధంగా మీరు రీషెడ్యూల్కి ఏవి రాయాలనేది దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని రాయండి. ఇంకా చాలా మందికి పాస్ మార్క్స్ దీని గురించి నేను చాలా వీడియోస్ చేశాను ఛానల్లో, మీరు చూడండి. కౌశలం రిలేటెడ్ గా రిజిస్ట్రేషన్, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నుంచి క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. ఎగ్జామ్ December 11th జరిగిన క్వశ్చన్ పేపర్ అండ్ ఎగ్జాక్ట్ పేపరే మీకు వీడియో పెట్టాను ఛానల్లో. మీరు దయచేసి మన ఛానల్లో చూడండి. కౌశలం రిలేటెడ్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఆధార్ నాట్ ఫౌండ్ ఎర్రర్ కూడా నేను ఛానల్లో వీడియో అయితే చేశాను. మీరు ఛానల్లోకి వెళ్ళి దయచేసి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్లో చూడండి. మీకు చాలా వీడియోస్ చేశాను నేను, దాదాపు ఈ కౌశలం రిలేటెడ్ గా ఇష్యూస్ గురించి కానీ అన్నిటి గురించి ఛానల్లో వీడియోస్ చేశాను. మీరు ఛానల్లో చూడండి. సో ఇక్కడ అవసరమైతే ఇక్కడ ప్లే లిస్ట్ పెడతాను కార్డ్స్ లో, చూడండి. అక్కడ కౌశలం రిలేటెడ్ వీడియోస్ అనేది చేశాను. తర్వాత నెక్స్ట్, సో ఇప్పుడు మనకి రీషెడ్యూల్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత రిజల్ట్స్, ఇది చాలా మంది కట్ ఆఫ్ మార్క్స్ రిజల్ట్స్ ఇది ఎలా అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ అఫిషియల్ గా ఎక్కడ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ మార్క్స్ వస్తేనే కట్ ఆఫ్, ఈ మార్క్స్ కట్ ఆఫ్, ఈ మార్క్స్ వస్తేనే పాస్ అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మీకు స్కిల్ అసెస్మెంట్ లో బిలో 70, ఓకే 60 అనుకోండి, బిలో 60 ఎవరైతే వచ్చారో మీరు దయచేసి రీషెడ్యూల్ చేసుకోండి. అదైతే మంచి స్కోర్ కాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో 70 వచ్చిన వాళ్ళకి అవసరం లేదండి. సో 70+ స్కిల్ అసెస్మెంట్ లో 70,
కమ్యూనికేషన్ అసెస్మెంట్‌లో C1 ఆ రేంజ్‌లో వచ్చింటే మీకు అవసరం లేదు రీషెడ్యూల్. సో, అది సరిపోతది. ఎందుకంటే మరి మనం ఎగ్జామ్ రాసిన తర్వాత స్కిల్స్ ఏవైతే పెట్టామో అన్నీ వెరిఫై అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. మీరు ఎన్ని పెట్టారో స్కిల్స్, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని స్కిల్స్ అనేది వెరిఫైడ్ దగ్గర వచ్చాయో చూసుకోండి. మీరు ప్రొఫైల్‌లో ఆ స్కిల్స్ దగ్గర ఉంటది కదా! అక్కడ చూసుకోండి. సో, అదే అండి. ఇక్కడ పాస్ మార్క్స్ అనేది అది క్లియర్. నెక్స్ట్ ప్రొఫైల్ అనేది ఇన్‌కంప్లీటెడ్ వస్తుంది. కొంతమందికి ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ అని అడుగుతుంది. చాలా మంది ఎగ్జామ్స్ రాసేసారు. కొంతమంది ప్రొఫైల్ కంప్లీట్‌గా ఫిల్ అయింది. వాళ్ళు ఇంతకుముందు ఈ సర్టిఫికేషన్స్ దగ్గర గాని, ప్రాజెక్ట్స్ దగ్గర గాని ఇవన్నీ కంప్లీట్ అని వచ్చాయి. ఇప్పుడేమో సడెన్‌గా క్రిటికల్లీ ఎర్రర్ వస్తుంది. క్రిటికల్లీ ఇన్‌కంప్లీట్ అని ఎర్రర్ వస్తుంది. తర్వాత ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ అని ఎర్రర్ వస్తుంది. చాలా మంది పానిక్ అవుతున్నారు. ఇదేంటి? మేము అన్నీ ఫిల్ చేసాం కదా! డీటెయిల్స్. మళ్ళీ ఇదేంటి కొత్తగా అంటే ఇది సిస్టమ్ సైడే ఎర్రర్ అండి. ఇది చాలా మంది ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేశారు. ఆ సిస్టమ్ సైడ్ అందరికి అలా వస్తుంది ఎర్రర్ అనేది. ప్రొఫైల్ అనేది ఇప్పుడు చాలా మంది ఏదైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే వచ్చినా పర్లేదు. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అందరికి గూడా అదే వస్తుంది ఎర్రర్ ఆల్‌మోస్ట్. సో, మీకు గూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఇంకా ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు అందరికి ఆ విధంగా వస్తుందని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళకి నేను చూసాను. చాలా మందికి ప్రొఫైల్ అంటే వాళ్ళు అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినా గూడా ప్రొఫైల్ ఇన్‌కంప్లీటెడ్ అనే వస్తుంది. సేమ్ ఎర్రర్. తర్వాత కొంతమందికి ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ అని అది కూడా సేమ్ ఎర్రరే. సో, ఇక్కడ ఇక్కడ ఏమైపోతుందంటే వెబ్‌సైట్ అనేది ఇంకా వర్క్ నడుస్తుంది. ఇంకా 100% అనేది వెబ్‌సైట్ అనేది పర్ఫెక్ట్ కాదు. ఇంకా కోర్సెస్ పేజెసే వర్క్ అవ్వలేదు. చాలా మంది పాపం వాళ్ళకి రికమెండెడ్ కోర్సెస్ ఎన్రోల్ అవుతుంటే ఆ పేజ్‌లే వర్క్ అవ్వట్లేదు అసలు. కొన్నైతే పెయిడ్ మనీ అడుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనం అక్కడ ఎగ్జామ్ రాయాలంటే ఇక్కడేమో కోర్స్‌దేమో 1 అవర్ ఉంది. అక్కడ థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌కెళ్తే అది 21 అవర్స్ ఉంది. సో, చాలా మందికి అక్కడ కన్‌ఫ్యూజన్ ఉంది. తర్వాత అక్కడ ఎగ్జామ్ రాయాలంటే సమ్ డాలర్స్ అడుగుతుంది మనీ. సో, మీరేం మనీ ఏం పే చేయకనండి. ఇక్కడంతా ఫ్రీదే. ఇది కంప్లీట్‌గా ఇంటర్‌లింక్ అవ్వలేదు. ఈ కౌశలం వెబ్‌సైట్‌కి, ఆ కోర్స్ పేజెస్‌కి ఇంకా కంప్లీట్‌గా ఇంటర్‌లింక్ కాలేదు. మీరు దయచేసి మనీ అడిగితే మాత్రం మీరేం చేయకండి. ఆ కోర్సెస్ ఏం చేయకపోయినా ప్రాబ్లమ్ అయితే ఏం కాదు మీకు జస్ట్. సో, అది ఇంకా వాళ్ళ సైడ్ నుంచి అది ఇంకా ప్రాపర్‌గా లింక్ అవ్వలేదు. చాలా మంది కోర్సెస్‌కి మేము మనీ పే చేయాలన్నా లేదా అక్కడ మనీ అడుగుతుంది యాక్చువల్‌గా. సర్టిఫికేషన్ రాయాలంటే ఇంత మనీ అడుగుతుంది. మీరేం మనీ ఏం చేయకండి. పే చేయకండి. నో ఇష్యూ. ఇక్కడేమో 1 అవర్ అని మెన్షన్ చేస్తాను కౌశల్‌లో వెబ్‌సైట్‌లో ఆ కోర్స్ అని. బట్ అక్కడ 10, 20 అవర్స్ చూపిస్తుంది. కొంతమంది ఆ అవర్స్ కూడా కంప్లీట్ చేశారు. బట్ పాయింట్స్ అనేది యాడ్ అవ్వట్లేదు. సో, మీరైతే దయచేసి ఆ మనీ అయితే పే చేయకండి. బట్ అది చేయకండి. నో ఇష్యూ. ఇది ఇంకా ప్రాపర్‌గా అనేది ఇంటర్‌లింక్ అవ్వాలి. ఈ వెబ్‌సైట్ అనేది ఇంకా 100% అనేది ప్రాపర్‌గా ఇంటర్‌లింక్ అవ్వాలి. టైం పడతది. తర్వాత చాలా మందికి ఎగ్జామ్ రాసిన తర్వాత పాయింట్స్ అనేది యాడ్ అవ్వట్లేదు మాకు అని అంటున్నారు. సో, ఎగ్జామ్ అయిన తర్వాత పాయింట్స్ యాడ్ అవుతాయండి. 300 పాయింట్స్ మాత్రమే యాడ్ అయితాయి. ఒకదానికి ఇప్పుడు స్కిల్ అసెస్మెంట్‌కి 150 పాయింట్స్, కమ్యూనికేషన్ అసెస్మెంట్‌కి 150 పాయింట్స్. ఈ రెండిటికి కలిపి 300 పాయింట్స్ యాడ్ అవుతాయి. డైలీ లాగిన్ అయితే 10 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు వెబ్‌సైట్‌కి మీరు డైలీ ఒకసారి లాగిన్ అయితే 10 పాయింట్స్ అయితాయి. ఆ విధంగా పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఖచ్చితంగా యాడ్ అవుతాయండి. తర్వాత ఇంకా చాలా మందికి ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ పేరు బదులు అనానమస్ అనేది చూపిస్తుంది అంటున్నారు. అది మేబీ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాపర్‌గా మీరు ఎవరికైతే మేబీ ఆధార్ కేవైసీ చేసుకోలేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళకి కూడా అనానమస్ రావాలి. చాలా మందికైతే రాలేదు. ఇది అనానమస్ ఎర్రర్ అనేది కొంతమందికి మాత్రమే వచ్చింది. మీరు ఒకసారి మీ ఆధార్‌ది కేవైసీ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆధార్ ఎవరికైతే అనానమస్ ఎర్రర్ వస్తుందో మీరు దయచేసి కేవైసీ ఎర్రర్ అని చెక్ చేసుకోండి. సో, ఆల్‌మోస్ట్ కౌశల్యం రిలేటెడ్ నాకు కామెంట్ సెక్షన్‌లో వచ్చిన డౌట్స్ అనేది నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో వీడియోస్ అనేది నేను వీటి గురించి అనేది కట్ ఆఫ్ మార్క్స్ గురించి గాని, నెక్స్ట్ ఎలా ఉంటది ప్రాసెస్ ఇప్పుడు కౌశలం ఎగ్జామ్స్ అయిన వాళ్ళకి నెక్స్ట్ జాబ్స్ ఎలా ఉంటాయి? దానికి సంబంధించిన వీడియోస్ అనేది నేను చేశాను. తర్వాత ఆధార్ నాట్ ఫౌండ్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలి? నేను లైవ్‌లో ఒక వీడియో చేసి పెట్టాను ఛానెల్‌లో. సో, మీరు దయచేసి ఛానెల్ విజిట్ చేసి చూడండి. ఆ వీడియోస్ అన్నీ మీకు కావాలనుకుంటే నేను చెప్పిన పాయింట్స్‌లో ఛానెల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. వీడియోస్ చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. సో, ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతది. ఇది మీ సైడ్ నుంచి ఒక చిన్న హెల్ప్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజా భూపతి.